అపవాది దొంగిలించే కొన్ని అమూల్యమైన విషయాలు. అందులో ఒకటి ఏంటో తెలుసా? దేవుడు నీకు ఇచ్చినటువంటి వాగ్దానములను దొంగిలిస్తాడు. దేవుడు నీకు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఎంత బలమైనవో, ఎంత స్థిరమైనవో, ఎంత శక్తివంతమైనవో ఒక మాట చెప్తాడండి. నీకు ఎకరం పొలం ఉంది, దానికి సంబంధించినటువంటి కాగితాలు ఇంట్లో మొత్తం వెతికినా నీకు కనబడలేదు. ఏంటి నీ పరిస్థితి? రేపో మాపో ఎవడైనా ఒక శత్రువు వచ్చి ఇది నా పొలం అంటే, కాదు ఇది నాది అని చూపించడానికి నీ వద్ద ఏదైనా ఆధారం ఉందా? అపవాది ఏం చేశాడు? దొంగిలించాడు. నీకున్న ఎకరం పొలానికి ఒక సరి అయిన డాక్యుమెంట్స్ లేకపోతే, ఆధారం, బలము, ధైర్యము, పోరాడే తత్వము ఏమీ లేదు కదా. అట్లాంటిది పొలాల కంటే స్థలాల కంటే శ్రేష్టమైన దేవుని వాగ్దానం. గట్టిగా కొట్టాలి హల్లెలూయా, హల్లెలూయా. నువ్వెవరితో స్నేహం చేస్తున్నావు? కయ్యానికైనా బియ్యానికైనా సమూచి ఉండాలంటారు కదా. మరి నీ ఆత్మీయ జీవితానికి తగ్గట్లుగా నీ వాగ్దానాలను నెరవేర్చే దిశలో ప్రోత్సహించే వారిని కలిగి ఉన్నావా? ఉన్న వాగ్దానాలను స్వతంత్రించుకుంటకుండా అడుగడుగునా నిన్ను నిరాశపరిచేటువంటి వ్యక్తులతో బ్రతుకుతున్నావా? దైవిక రోషం కలిగిన వాళ్ళు ఎన్ని సంవత్సరాలైనా వారి జీవితంలో దేవుడు చేసినటువంటి వాగ్దానాలని మరిచిపోరు. రోషం కలిగిన క్రైస్తవులకు ఉండవలసినటువంటి లక్షణం ఏంటో తెలుసా? నీ ఆత్మీయ జీవితంలో ఎన్నో కష్టాలు, నష్టాలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు రావచ్చు, కానీ ఆయన చేసిన వాగ్దానం నువ్వు మరిచిపోకూడదు. యోసేపు జీవితంలో ఎన్నో ప్రతికూలతలు, మనుషుల ద్వారా, పరిస్థితుల ద్వారా. కానీ యోసేపుకి అంత బలం ఎట్లా వచ్చింది? అంత సహనం ఎట్లా వచ్చింది? అంత నిలకడగలిగి ఎలా ఉండగలిగాడు? అంత మనసుని ఎలా కుదుర్చుకోగలిగాడు? అంత ధైర్యంగా ఎలా నిలబడగలిగాడు? శత్రువుని ఎలా ఎంత సునాయాసంగా ఓడించగలిగాడంటే, ఒకవేళ యోసేపుని కనుక మనం ఇంటర్వ్యూ చేయాల్సి వస్తే ఆయన చెప్పే సత్యం ఏంటంటే, నాకు ఎదుట ఉన్న కష్టాలు కనబడట్లేదు, కానీ ఆయన చేసిన వాగ్దానాలు కనబడుతున్నాయి. ఎదుట ఉన్న ప్రతికూలతలు కనబడట్లేదు, కానీ ప్రభావవంతమైన ఆయన వాగ్దానాలు కనబడుతున్నాయి. మనుషుల ఆటంకాలు నాకు కనబట్టలేదు, కానీ దేవుడే స్వయముగా నాకు ఇచ్చిన వాగ్దానాలు వినబడుతున్నాయి. అందుకే నేను ఇంత ధైర్యంగా ముందుకు సాగగలుగుతున్నాను, భక్తి చేయగలుగుతున్నానని యోసేపు చెబుతాడు. కాబట్టి వాగ్దానాలు అనేవి చాలా శ్రేష్టమైనవి. అది దేవుడు నీకు అనుగ్రహించినటువంటి చెక్ బుక్ లాంటివి. ఏంటిది? చెక్ బుక్. దాని మీద ఆయన నీకెంత ఇవ్వాలో సామర్థ్యం రాశాడు. అప్లై చేయగానే వచ్చుటకు కావలసిన ఆయన సంతకం కూడా ఉంచాడు. దేవుడు మనకిచ్చిన ప్రతి వాగ్దానం యేసుక్రీస్తు నందు ఆమేన్ అన్నట్లుగా ఉంది. ఆమేన్ చెప్పండి, గట్టిగా చెప్పాలి ఆమేన్. నీకివ్వబడిన ఏ వాగ్దానమైనా యేసుక్రీస్తు యొక్క పేరు వ్రాయబడింది. అది శక్తివంతమైనది. నీ వాగ్దానములను దొంగిలించే దర్శనం లేని వ్యక్తులతో స్నేహం వద్దు. అది నీకు ఉరి.